హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మన ఇంటికి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీనే ఎందుకు పంపుతున్నారు, డైరెక్ట్ కరెంట్ డీసీ ఎందుకు పంపట్లేదు? ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువు కూడా డీసీ మీదనే రన్ అవుతున్నాయి. ఫోన్స్, టీవీస్, ఫ్యాన్స్, పీసీస్ మోస్ట్లీ అన్ని డైరెక్ట్ కరెంట్ మీదనే వర్క్ అవుతున్నాయి. మరి ఎందుకు మన ఇంటికి డైరెక్ట్ కరెంట్ అనేది పంపట్లేదు? ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎందుకు పంపుతున్నారు? అసలు ఈ డైరెక్ట్ కరెంట్ ఎవరు కనుక్కున్నారు? ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎవరు కనుక్కున్నారు? అసలు ఈ డైరెక్ట్ కరెంట్ ఎందుకు ఫెయిల్ అయింది ట్రాన్స్మిషన్ లో? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే అసలు ఈ డైరెక్ట్ కరెంట్ ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏంటని షార్ట్ గా చెప్తా వినండి. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. దీంట్లో కరెంట్ అనేది ఒక డైరెక్షన్ లోనే వెళ్తది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక స్ట్రైట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద మనం బైక్ వేసుకొని అలానే స్ట్రైట్ గా వెళ్తున్నాం. అలానే ఈ డీసీ కరెంట్ కూడా ఒకటే డైరెక్షన్ లో వెళ్తది. ఇకపోతే ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది ఎలా అంటే ఈ కరెంట్ అనేది దాని డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. ప్రతి 0.02 సెకండ్స్కి ఒకసారి దాని కరెంట్ డైరెక్షన్ అనేది మారుతుంది. ఇవన్నీ ఫుల్ వీడియో చేసి మన మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. కింద క్లిక్ చేయండి, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తారు.